దేవుని ప్రత్యక్షతలో మరో దినం. మీరెప్పుడైనా ఒంటరిగా ఏడ్చారా? మీ ప్రార్థనలకు స్పందన లేదనిపించిందా? మీ శ్రమ వృధా అని అనిపిస్తుందా? అయితే పడికిడు విత్తనాలు చేత పట్టుకుని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనులను మోసుకుని వచ్చునని దేవుడు మాట్లాడుతున్నాడు. కీర్తనకారుడు 126 కీర్తన 6వ చరణం ద్వారా. ఇది రైతు గురించి చెప్పిన మాట కాదు కానీ ఇది మీ గురించి చెప్పిన మాట. మీ కన్నీళ్లు, మీ నిబద్ధత, మీ నిస్వార్థత గురించి దేవుడు చెబుతున్నాడు. నీ కన్నీళ్లు వృధా కావు, నీ విత్తనానికి పంట ఖచ్చితంగా వస్తుంది అని. నీ ఒక స్త్రీవైతే కొడుకు మారిపోయాడని ఏడుస్తున్న తల్లివి కావచ్చు, భర్త కోసం ప్రార్థిస్తున్న భార్యవు కావచ్చు, కష్టాల మధ్యలో ప్రార్థనలో నిలిచిన విధవరాలిగా ఉంటున్నావేమో. నువ్వు ఒక యువకుడు అయితే చదువులో ఫెయిల్ అయ్యావేమో, జీవితానికి అర్థం లేనట్టుగా నీకు అనిపిస్తుందేమో, బంధాలు కుటుంబ బాంధవ్యాలలో విఫలమైపోయాయేమో. అయితే మీ అందరితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. మీ కన్నీళ్లు విత్తనాలు, దేవుడు వాటిని చూస్తున్నాడు. త్వరలో మరి ఆరోగ్యకరమైన పంటను మీ ఇంటికి రప్పిస్తాడు. అయితే చూడండి, అదే విధంగా ఒక విత్తనము బైబిల్లో ఒక ప్రార్థనా పరురాలు ఆమె బాధతో ఏడుస్తూ ప్రార్థించింది. దేవుడు సమాధానంగా సమయలను ఇస్తాడు. కన్నీళ్ల విత్తనానికి ఆనంద పంటను ఆమె కోసింది. మొదటి సమయలు గ్రంథం 1వ అధ్యాయం నుంచి 10వ వచనం వరకు. అయితే మరి యేసయ్య నిజమైన విత్తనం విత్తాడు మనందరి కోసం. ఆయన తన జీవితాన్ని కన్నీళ్లతో రక్తంతో విత్తారు. ఎందుకు? అది మన కోసమే కదా. మీ కన్నీళ్ల వెనక సిలువ ఉన్నది, మీ బాధ వెనక పరలోకపు ఆశ ఉన్నది. మీరు యేసుని అంగీకరిస్తే ఆయన మీ కన్నీళ్లను ఆనందంగా మార్చుతాడు. మీ కన్నీళ్లు వృధా కాకుండా ఉండాలంటే యేసుని ఈరోజు మీ గుండెల్లోకి ఆహ్వానించండి. మీ విత్తనాలు పండించాలంటే క్రీస్తుని రక్షకునిగా స్వీకరించండి. ప్రియమైన యేసయ్య, నేను నా కన్నీళ్లు, నా బాధలు మీకు అప్పగిస్తున్నాను. నా పాపాలను మరి తుడిచివేయండి. మీ రక్తంలో నన్ను శుద్ధి చేయండి. మీ ప్రేమను స్వీకరిస్తున్నాను. మీ సేవలో నేను జీవించాలనుకుంటున్నాను అని ప్రార్థించండి. మీ పంట రాబోతుంది. మీ కన్నీళ్లకు పల్లకిలో పండడం లేదు కానీ దేవుని చేతుల్లో పండుతుంది. మీ పని వృధా కాదు. యేసు ఏమాత్రము మరిచిపోడని గుర్తుంచుకోండి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రియమైన వారిలారా, మీరెప్పుడు ఏడుస్తూ ప్రార్థించారు? మీ కన్నీళ్లు ఎవరికి కనిపించకపోయినా దేవునికి అవి విలువైనవిగా కనిపిస్తున్నాయి. అతని జీవితంలో మరి నిజముగా మీరు ఎంత ముఖ్యమైన వాళ్ళో ఒక్కసారి దేవుని సన్నిధిలో మీ హృదయపూర్వకమైన కన్నీళ్లను నింపి చూడండి. ఆయన మీ ప్రతి జీవితంలోనూ మరి నిజంగా మీకున్న ప్రతి సమస్యలోనూ అద్భుత కార్యాన్ని, ఆశ్చర్య కార్యాన్ని చేసి మీ కన్నీటిని మరి ఆనందంగా మార్చే దేవుడిగా ఆయన ఈరోజు మన ముందు ఉంటున్నారు.